బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే అది వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఉమ్, ఏమైందంటే ప్రచారాస్త్రాల్లో సినిమాలు వచ్చేసినాయి. అవతల పార్టీ ఉమ్, వాళ్ళు ఒక సినిమా తీస్తే యువతల పార్టీ వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు. మొన్నటి దాకా ఉమ్, మనం యాత్ర వ్యూహం అంటూ రకరకాల హడావుడి చూసాము. అదంతా ఉమ్, అయిపోయింది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని కొత్త సినిమా ఒకటి వచ్చింది సార్. అంటే మీరు చూసే ఉంటారు. ఆ, మీరు చూసారని కూడా మీరు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, అది కూడా నేను చూశాను. ఏంటి సార్, ఉమ్. ఇప్పుడు రాజధాని ఫలితం ఎలా చూడాలి? ఇది కూడా ఒక ఎలక్షన్ చిత్రంగా చూడాలా? లేకపోతే నిజంగా రాజధాని మీద సమస్యని ఎలక్షన్కి సంబంధం లేకుండా మిగతా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు, అంటే రాజధాని రైతుల కష్టాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు, రాజధాని కోల్పోయిన మన భవిష్యత్తు ఎలా ఉంటుందని అర్థమయ్యేటట్టు తీసారనుకోవాలా? అంటే ఎలా ఇది ప్రజలకు ఒక అవేర్నెస్ కోసం తీసారా? లేకపోతే వ్యూహం ఉమ్. యాత్ర లాగానే ప్రతిపక్షాలను విమర్శించడానికి తీసినట్టున్నాయా? కార్తీక్ గారు నమస్కారం. ఇప్పుడు ఆమ్, 10 గంజాయి మొక్కలు ఉన్న చోట ఓ తులసి మొక్క ఉన్నా కూడా గంజాయి మొక్కగానే కనిపిస్తుంది. ఉహు, ఇప్పుడున్న రాజకీయాల వాతావరణంలో ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సినిమాలను కూడా ఒక రాజకీయ అస్త్రంగా ఎక్కుపెట్టేసింది. ఇది 2019 నుంచి జరుగుతుంది. యాత్ర యాత్ర సినిమాతో మొదలయ్యి యాత్ర, యాత్ర 2, ఉహు, ఇప్పుడు వ్యూహం, శబదం. ఎందుకు పనికిరాని రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి ఒక సమాజానికి సంబంధించిన వచ్చేడ పురుగు కూడా తయారైంది కదా. ఉహు, దానికి నీతి, జాతి, ఇచ్చానిచ్చాలు ఉండవు. నాకు తెలిసిన రామ్ గోపాల్ వర్మ గారి ఒంట్లో నెత్తురు ఉండదు. ఉహు, నెత్తురు, చీము ఉండదు. ఆ ఒంటికి సిగ్గు, లజ్జ కూడా ఉండదు. పాలకులకి, ప్రభుత్వాలకి ఊడిగం చేయటం, లేదా వాళ్ళ బోట్ల దగ్గర పాదాక్రాంతం చేయటం. ఆయన సాధారణంగా కొన్ని వీడియోలు పెడతా ఉంటాడు. మహిళల యొక్క పాదాల దగ్గర దొర్లుతూ గ్లాసులతో. అలాగనే పాలకుడు ఇలా డబ్బులు ఇస్తుంటుంటే కుక్క పిల్లలాగా నాలుక బయట చాపి చేసే విద్య అది. ఆయన ఏదో పాతకాలంలో 4 సినిమాలు తీశాడు, గొప్ప డైరెక్టరు, విలువలు గల డైరెక్టరు అని చెప్పేసి అని మనం అనుకునే వాళ్ళం. అదంతా అంతరించిపోయింది. ఎంత నీచానికి పాల్పడుతున్నాడంటే, ఈ మహిళలకు సంబంధించిన బూత్ సినిమాల మీద ఎవరైనా మహిళా నాయకులు మాట్లాడినా నిన్ను పెట్టి సినిమా చేస్తాననే రేంజ్కి వచ్చాడు. కాబట్టి అలాంటి విశ్వవృక్ష సంపదలో ఈ రాజధాని ఫైల్స్ కూడా రావటం మూలాన ఇది ఏ రాజకీయ పార్టీ కొమ్ముకు వస్తుంది? ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి తీశారా? ఓట్ల కోసం తీశారా అనే ఒక భావం కలుగుతుంది. నిజానికి ఏంటంటే, ఆ వ్యూహం లాంటి సినిమాలకి ఈ సినిమాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజధాని ఫైల్స్ అనేది ఒక సన్నివేశం యథార్థ సన్నివేశం, నిజాల సన్నివేశం. సినిమాలు 2 రకాలు. ఒకటి కల్పిత కథలు, 2 వాస్తవ కథలు. గతంలో కె బాలగోపాల్ ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం సినిమా చూస్తే ఆకలి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆకలి ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, నిరుద్యోగం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఆకలి రాజ్యం సినిమా చూస్తే తెలుస్తుంది. విశ్వనాథ్ గారు కులాంతరాల మధ్య వ్యత్యాసాలు, అగ్రవర్ణాలు, పేదలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆయన సినిమా తీస్తే తెలుస్తుంది. నరసింహారావు మా భూమి సినిమా, ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో వస్తావు కొడుకు నైజాము సర్కార్ కూడా అంటూ ప్రజలు హోరెత్తే పాటలు, అవి తెలుస్తుంది. అలాగే దాసనారాయణరావు గారు, నారాయణమూర్తి గారు. ఇప్పుడు ఆ ప్రక్రియ వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా అంటే ఏంటంటే, రూపాయి బిళ్ళ మీద నడవాలి. రూపాయలు ఎన్ని వచ్చాయి, మనం ఎంత సంపాదించాం, ఎంత అశ్లీలత చూపించాం, హీరోయిన్ల ఒంటి మీద గుడ్డలు ఉండయా లేవా, ఉంటే మనం ఎంత ఇప్పగలిగాం, ఈ విధంగా ఉన్న వాతావరణం అయిపోయింది. దీనిని రాజకీయాలకు చూపించేసి రాజకీయ సినిమాలు కూడా తీస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యూహం సినిమాలు కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హననం చేయటం, లోకేష్ గారిని తిట్టడం, వాళ్ళకి అయ్యే కదా పని ఇంకా. ఇదే పని. కానీ ఈ రాజధాని ఫైల్స్ కేవలం ప్రజా రాజధాని అమరావతి ఒక ప్రభుత్వానికి అడిగిన మేరకు ఇచ్చిన భూములు ఇచ్చిన మేరకు రహదారి మీద పడ్డ, లేదా ఉద్యమం చేసిన 1600 రోజులు ఉద్యమం చేసిన ఒక రైతు నారీ లోకానికి అంకిత భావంతో తీసిన సినిమా ఇది. ఇది చరిత్ర. సినిమాలో ఎన్ని డబ్బులు వస్తాయి, సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, నిర్మాతకి ఎంత లాభం వస్తుంది అనే అంశాలు పక్కన పెట్టి, అసలు రూపాయి ఉంటుందా ఊడుతుందా అనేది కూడా పక్కన పెట్టే నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఈ సినిమా తీశారు. రూపాయి లాభాలను దృష్టిలో పెట్టుకుని తీసే సినిమా కాదు.
ఈ సినిమాలో మొట్టమొదటి మాట చెప్తున్నా. ఒకటి అహంకారం, ఒకటి అహం, వేల మంది రైతుల కన్నీరు, కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి అగాధం. ఇది ఆ సినిమాలో ప్రధానమైన ఇతివృత్తం. ఒకడికి పుట్టిన బిడ్డకి నువ్వు లాలపోసి జోలపాడాలన్నా అని అంటాడు. అంటే అమరావతి అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడికి పుట్టిన బిడ్డ కాబట్టి దాన్ని చంపేయి. ఇక ప్రజలు లేదు, ప్రాంతం లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదని చెప్పేస్తాడు. ఇలాంటి పరిస్థితి. అంతకంటే చక్కని మాట ఒకటి చెప్తా. ఊయలలో ఊయలలో బిడ్డలకి జోలపాట పాడే అమ్మలు ఉద్యమాలలోకి వచ్చి జోలపాడితే, జై కొడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అని ఆ రచయిత మాట్లాడతాడు. కాబట్టి ఒక యథార్థమైన సన్నివేశం. రాజధాని యొక్క ఫైల్స్ ని రాష్ట్ర ప్రజలు హక్కుని చేర్చుకోవాలి, దాన్ని జీవించాలి, సక్సెస్ చేయాలి. నేను ఎప్పుడూ అమరావతి శిబిరాల్లో చెప్పాను సార్, పోరాడుతున్నప్పుడు మహిళలకి ఈ ఉద్యమ చరిత్ర తప్పనిసరిగా పుస్తకాల రూపంలో కానీ, గ్రంథాల రూపంలో కానీ, సినిమాల రూపంలో కానీ లిఖితమై ఉంటుంది. మనం అధైర్యపడనక్కర్లేదమ్మా. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. మనం గెలిచి తీరుతాము. ఇంత ఇంత దాష్టికం చేసే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండదని చెప్పి మనం చెప్పాం. ఆ మేరకే రైతులు కూడా ఈ సినిమాలో చాలా మంది రైతులు ఆ గ్రామాల్లోనే తీశారు. ఆ రైతులు కూడా కల్పిస్తారు. తప్పనిసరిగా ఈ సినిమా అనేది కేవలం యథార్థ సంఘటనగా తెలుగు యొక్క పోరాట పటిమ లేదా అమరావతి రైతులు చేసిన పోరాటానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది కానీ భావించాలి. ఈ సినిమాను ఆదరించాల్సిన అవసరం అయితే తెలుగు ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల ప్రజల మీద ఈ బాధ్యత ఉంది. ఇటువంటి నిర్మాతలను ప్రోత్సహించాలి, దర్శకులను ప్రోత్సహించాలి, ఈ నటీనటులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ అందులో నటినట్లు కూడా అందరూ కూడా చాలా మటుకు చిన్న చిన్న ఆర్టిస్టులను వెళ్తానే పెట్టారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వేల కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన తీసే సినిమాల్లో డబ్బులు ఇచ్చేసి పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టారు. ఈ రాజధాని ఫైల్స్ ఏమో అందరూ పాత ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులను పెట్టారు. అసలు సినిమా చూస్తున్నప్పుడు అసలు ఇవన్నీ వదిలేండి సార్, రాజకీయాలు అన్ని పక్కన పెట్టేస్తే సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఒక దాష్టీక్యం మీద ప్రజలు చేసిన తిరుగుబాటులా కనిపించిందండి. ఉహుం. ఒక దుర్మార్గాన్ని ప్రజలు ఎదిరించి పోరాడినట్టుగా అనిపించింది. మీ దృష్టికి మాట వచ్చిందో లేదో, ఈ సినిమాలో మొట్టమొదటి నటించడానికి ఉహుం. తెలుగు సినీ హీరోలను సంప్రదిస్తే దర్శకుడు అందరూ భయపడ్డారండి. ఆ. ఎవరో నటించమని చెప్పారు. ఉహుం. ఆఖరికి ఒక హీరో అయితే నాకు పిల్లలు ఉన్నారు, నేను ఉహుం. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి ఉహుం. అని చెప్పేసి అంతగా భయపడ్డాడు. అప్పుడు వినోద్ ఉహుం. కుమార్ గారి కేరళను కర్ణాటక వినోద్ కుమార్ గారిని, అలాగనే వాణి విశ్వనాథ్ గారిని, ఉహుం. వాణి విశ్వనాథ్ వీళ్ళిద్దరిని అంటే మాట్లాడి అప్పుడు తెలుగుదేశంలో ఉంది కాబట్టి చేసిందేమో సార్. ఏమో, ఆ. అంటే మన ఆ. తెలుగు అమ్మాయి కాదు, అవును. పక్క రాష్ట్రం సారీ, అమ్మాయి. వాణి విశ్వనాథ్ గారు. ఆ, ఆ, వేరే అమ్మాయి అప్పుడు తెలుగుదేశంలో ఉండి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయింది కదా. దివ్యభారతి గారు, దివ్యవాణి. 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 దివ్యవాణి గారు, వాణి ఉమ్. చేస్తున్నారు. అదే అదే. ఆ. వీళ్ళిద్దరు చాలా ధైర్యంగా సినిమా తీశారు. ఉమ్. ఆ మాటే చెప్పాడు వినోద్ కుమార్ కూడా. అందుకని ఉమ్. తెలుగు వాళ్ళు కూడా తీయటానికి భయపడ్డారు. అంటే చూడండి, అంటే ఉమ్. ప్రభుత్వం ఎంత దాష్టీకం చేస్తుందో. ఉమ్. మీకు ఇంకో మాట కూడా, సినిమా విడుదలైన మొదటి రోజే ఉమ్. మధ్యాహ్నం నుంచి సినిమా ఆపేశారు కదండి. అవును. ఆ ఉమ్. గుంటూరు సంబంధించిన లేళ్ల అప్పిరెడ్డి ఉమ్. వెంటనే హైకోర్టుకి వెళ్ళిపోయి పిటిషన్ వేసి స్టే తెచ్చేసి ఆపేశాడు కదా. అవును. మళ్ళా ఆ మన్నాడు. మరుసటి రోజు ఉమ్. చల్లదా, ఆ ఉమ్. మరుసటి రోజు చల్లదని చెప్పేసి అయిపోయింది. అంటే ఈ ఉమ్. చూడండి అసలు ఉమ్. ఒక ఒక ప్రభుత్వం ఉమ్. ఒక ప్రభుత్వం చేస్తున్న దాష్టీకం. ఈ ఉమ్. సినిమా దాష్టీకానికి వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా దాష్టీకం మీద పోరాడుతూనే ఆడుతుంది. అదే. ఆ. నాకు తెలిసి ఇప్పుడు కూడా అంటే ఈ సినిమాకి ఈ ఆ, ఈ సినిమాని ఈ- చూడొచ్చా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికం మీద విజయం సాధించిన సినిమాగా చూడొచ్చా? రేపొద్దు. షూర్. రేపొద్దున. ఆ. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతున్న సందర్భంలో ఆ ఓటమిలో రాజధాని ఫైల్స్ యొక్క పాత్ర కూడా ఉంటుంది. ఓకే. ఉమ్. మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటానికి యాత్ర అనే సినిమా కూడా కొంత ఉపకరించిందని ఎలా అయితే మనం భావించామో, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి, ప్రజాస్వామ్య ప్రక్రియ యొక్క పునరుద్ధరణకి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కూడా రాజధాని ఫైల్స్ కూడా ఒక అంశంగా నిలబడుతుందనేసి నేను తప్పనిసరిగా చెప్తాను. ఓకే. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ సార్.